కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా తమిళనాడులోని తిరుచారాపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా పొంగల్ పర్వదినానికి ముందు జరిపే ఒక వేడుకలో ఆయన పాల్గొన్నారు. అంతేకాదు తమిళనాడు ప్రజలు సుఖశాంతులతో పొంగల్ పర్వదినాన్ని జరుపుకోవాలని ఆయన కోరారు. కాగా తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుచారపల్లిలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. అయితే వీటిని తమిళగం తలై తమిళానిన్ పాయమంటారు. అంటే సంక్రాంతి పర్వదినం రావడానికి ముందు జరుపుకునే వేడుకలన్నమాట. తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సదరు కార్యక్రమాన్ని చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. ఈ సందర్భంగా తిరుచారిపల్లిలో ప్రజలతో అమిత్ షా కాసేపు మాట్లాడారు. అయితే సంక్రాంతి కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు, యావత్ భారతదేశంలో ఈ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటోంది. అయితే ఒక్కో చోట ఒక్కో పేరుతో ఈ సంబరాలు జరుపుకుంటారు. తమిళనాడులో సంక్రాంతి పర్వదినాన్ని పొంగల్ పేరుతో పెద్ద ఎత్తున జరుపుకుంటారు. కాగా తెలుగు రాష్ట్రాల్లోని సంక్రాంతికి తమిళనాట జరిగే పొంగల్కు అనేక సారూపత్యాలు కనిపిస్తాయి. పండగ పూట గుమ్మాలకు వేపాకులు కట్టడం తమిళుల సాంప్రదాయం. ఇలా వేపాకులు కట్టడం వల్ల ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తులు రావన్నది తమిళుల నమ్మకం. సంబరాల్లో రెండవ రోజును తాయ్ పొంగల్ అని పిలుస్తారు. తాయ్ పొంగల్ రోజున కొత్త పాత్రలో బియ్యం, బెల్లం, పాలు కలిపి పొయ్యి మీద పొంగించి సూర్యుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా పొంగించడం వల్ల సదరు కుటుంబం కూడా ఉన్నతంగా ఎదుగుతుందని తమిళులు భావిస్తారు. మూడవ రోజు పర్వదినాన్ని మాటు పొంగల్ అని పిలుస్తారు. మాటు పొంగల్ సంబరాల్లో పశువులను కూడా గౌరవిస్తారు. పొంగల్ పర్వదినం సందర్భంగా పశువులను గౌరవించడం ఒక సాంప్రదాయం. కాగా అంతకుముందు పుదుక్కొట్టే జిల్లాలో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను ఆయన ప్రస్తావించారు. తమిళనాడు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీఎంకే ప్రభుత్వంపై అమిత్ షా మండిపడ్డారు. 5 ఏళ్ల డీఎంకే పాలన అవినీతికి మారుపేరుగా మారిందని అమిత్ షా నిప్పులు చెరిగారు. ప్రభుత్వ యంత్రాంగంలో ఏ పని కావాలన్నా లంచాలు ఇవ్వాల్సిన దారుణ పరిస్థితులు దాపరించాయని అమిత్ షా వ్యాఖ్యానించారు. అంతేకాదు డీఎంకే సర్కార్ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం గురించి కూడా కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడారు. లిక్కర్ స్కామ్లో వేలాది కోట్ల రూపాయలు చేతులు మారాయన్నారు. అయితే ఈ విషయాన్ని ప్రజల దృష్టి నుండి మార్చడానికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే స్టాలిన్ మాటలు తమిళ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కాగా ఈసారి తమిళనాడు ఎన్నికలు రసవత్రంగా జరగబోతున్నాయి. కొత్తగా సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీ కూడా తొలిసారి ఎన్నికల గోదాలోకి దిగనుంది. అయితే టీవీకే పార్టీ ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందో ఇప్పటి వరకు వెల్లడి కాలేదు. ఇదే విషయమై అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇదిలా ఉంటే మరోసారి తమదే గెలుపంటున్నారు డీఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్. తమిళ భాషను ఈ సందర్భంగా ఆయన ఎన్నికల అంశం చేసి కార్యక్రమంలో ఉన్నారు. అంతేకాదు తమిళనాడుకు నిధులు కేటాయించడంలో కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందని ఎంకే స్టాలిన్ మండిపడుతున్నారు. ఏది ఏమైనా తమిళనాడు ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.